చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. గత కొన్ని వారాలుగా మనం కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం. కుటుంబంలో ముఖ్యంగా భర్త బాధ్యతల గురించి మాట్లాడుతున్నాం. అయితే వరుసగా భర్తల కొరకు లేదా పురుషుల కొరకు మాట్లాడుతూ ఉంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో అనుకుంటున్నాను. సరే, అందుకే కొంచెం బ్రేక్ ఇద్దామని ఈరోజు. బ్రేక్ అనేసరికి చూసారా, పురుషుల మొహాల్లో ఏదో తెలియని ఒక రిలాక్సేషన్ అనేది వాళ్ళలో కనబడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా గత వారం ఇవ్వాలి బ్రేక్, నాకు తెలియక గత వారం మాట్లాడేశాను. అంటే గత వారం ఏదో స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే కదా. అంటే కొన్ని ప్రసంగాలు ఆ సందర్భంలో చెప్తేనే కాస్త వాటికి ఏమంటారంటే విలువ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. సందర్భానుసారంగా మాట్లాడినప్పుడే ఆ మాటలు మనసులను కాస్త హత్తుకుంటాయి. వాళ్ళను ఆ మాటల వైపుకు ఏమంటారు అంటే అటెన్షన్ చేస్తాయి వాటిని. పెళ్లి ప్రసంగాలు మిగతా రోజుల్లో ఎన్ని చెప్పినా పెళ్లిలో చెప్పేది కాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది. అలానే పుట్టినరోజు ప్రసంగాలు ఎన్ని చెప్పినా పుట్టినరోజు నాడు మాట్లాడితే కాస్త జాగ్రత్తగా వింటారు, అలా గుర్తుండిపోతాయి. అలా చావు ప్రసంగాలు కూడా చూడండి, పబ్లిక్ మీటింగ్లో ఎన్నో మాట్లాడుతుంటాంలే, కానీ అప్పుడు మాట్లాడే వాటికంటే కూడా చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడికలో మాట్లాడితే చాలా బాగా ఎక్కుతాయి మనసుకు. అలానే ప్రతి ఏటా ఆగస్టు మాసంలో మొదటి సండే అనుకుంటాను కదా, అంతే కదా, మొదటి సండేను ఫ్రెండ్షిప్ డేగా, స్నేహితుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు వరల్డ్ వైడ్గా. అందుకే కాస్త ఈరోజు స్నేహితుల గురించి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసుకుందాం మన ఎపిసోడ్స్. కొంచెం మీరు కూడా రిలాక్స్ అవుతారు అని స్నేహితుల గురించి మాట్లాడదామని. ప్రతి మనిషికి తప్పనిసరిగా స్నేహితులు ఉంటారు, ఉండాలి కూడా. అయితే స్నేహం గురించి బైబిల్ చెప్పిందా అంటే చాలా బాగా చెప్పింది బైబిల్. స్నేహం గురించి ఎన్నో మంచి మాటలు చెప్పింది, ఎంతో మంచి స్నేహితులను కూడా చూపించింది. స్నేహం కొరకు మంచి మాటలు చెప్పటమే కాకుండా మంచి స్నేహితులను కూడా చూపించింది. మంచి స్నేహితులను పరిచయం చేయటమే కాకుండా చెడ్డ స్నేహాల గురించి చెప్పింది. చెడ్డ స్నేహానికి ఉదాహరణలను కూడా బైబిల్లో దేవుడు చెప్పాడు. బైబిల్ చదివితే చాలు, ఏ ప్రపంచంలో ఏ పుస్తకం కూడా చదవాల్సిన పని లేదేమో. అంటే ఏ పుస్తకం కూడా చదవాల్సిన పని లేదంటే విలువల కొరకు నేను మాట్లాడుతుంది. అలా అని బైబిల్ చదివితే ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. బైబిల్ ఏమైనా సైన్స్ బుక్కా? కాదు కదా. బైబిల్ ఏమైనా హిస్టరీ బుక్కా? కానే కాదు కదా. అంటే ఒక మనిషి ఎలా జీవించాలి, ఒక మనిషి ఎలాంటి ఎథిక్స్ కలిగి ఉండాలి, ఎలాంటి వాల్యూస్తో జీవించాలి అని ఒక మనిషిని ఒక పరిపూర్ణమైనటువంటి ఒక ఏమంటారు అంటే మానవుడిగా సమాజంలో నిలబెట్టగలిగినటువంటి పుస్తకం బైబిల్. అందుకే మీరు చూడండి, ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని వందల సంవత్సరాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా ఆ బైబిల్కు ఉన్నటువంటి ఏమంటారు అంటే ఆ స్థాయి లేదా బైబిల్కున్న ఖ్యాతి, ఆ బైబిల్కు ఉన్నటువంటి ఆ విలువ ఏమాత్రం కూడా తగ్గలేదు. బైబిళ్ళు ముద్రించబడుతూనే ఉన్నాయి, బైబిళ్ళు అమ్ముడవుతూనే ఉన్నాయి, ఆ బైబిల్ చదివే వాళ్ళు సంఖ్య పెరుగుతూనే ఉంది. అంటే ఇది ఏంటి, ఇన్ని వందల వేల సంవత్సరాలు అవుతున్నా ఏంటి బైబిల్ ఏమాత్రం కూడా దాన్ని చరిష్మా అంటాం కదా మన ప్రాంతంలో, ఏమాత్రం కోల్పోవడం లేదు. కారణం ఏంటంటే బైబిల్లో ఉన్న సరుకు అలాంటిది, బైబిల్లో ఉన్న సబ్జెక్ట్ అలాంటిది, అంతే. స్నేహం అంటే ఏంటి అని అడిగామనుకోండి, రకరకాలుగా మాట్లాడతారులేండి. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే స్నేహం అన్ని స్నేహాలు కాదు. స్నేహంలో ఒక 3 ప్రధానమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి. స్నేహంలో 3 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి ఏంటంటే ప్రేమ ఉండాలి స్నేహంలో. రెండవది ఏంటంటే నమ్మకం ఉండాలి. మూడవది త్యాగం ఉండాలి. ప్రేమ, నమ్మకం, త్యాగం, ఈ 3 కలిసిన దాన్ని ఏమంటారు అంటే స్నేహం. ఎంతమంది ఉంటారు అంటే స్నేహితులు
ఎంతోమంది ఉంటారు, ఉండొచ్చా అనేది ఆ ప్రశ్నకు ముందు బైబిల్‌లో మనం సమాధానం చూస్తే, ఎక్కువ మంది వద్దన్నది బైబిల్ స్నేహితులు ఎక్కువ మంది వద్దు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ప్రమాదం. కొద్దిమంది లిమిటెడ్‌గా ఉండాలి. దీని గురించి సొలొమోను గారు సామెతల గ్రంథంలో మాట్లాడుతూ, సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో, బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపడును. ఆ మాట చూసారా ఎంత బాగుందో? బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపడును అని అంటే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవాడు నష్టపోతాడట. ఎంత బాగా చెప్పింది. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవాడు నష్టపోతాడు. సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఎక్కువ మంది స్నేహితులుగా ఉంటే సమస్యరా బాబు, చాలా నష్టపోతావు. సహోదరుడు చూపించగలిగిన ప్రేమ కంటే కూడా ఎక్కువ ప్రేమ చూపించగలిగిన స్నేహితుడు ఉంటాడు. అంటే తోడబుట్టిన వాడి కంటే కూడా, రక్త సంబంధి కంటే కూడా ఎక్కువ ఆ ప్రేమను, ఎక్కువ నమ్మకాన్ని, ఎక్కువ త్యాగం చేయగలిగినటువంటి స్నేహితుడు ఉంటాడు. అలాంటివాడు. అలానే ఎక్కువ మంది ఉంటారా? ఎక్కువ మంది ఉండరు. ఎక్కువ మంది స్నేహితులుగా పిలువబడుతున్న వాళ్ళు ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే చాలా నష్టం, ప్రమాదం అని అంటాడు. అందుకే మీరు చూడండి, లిమిటెడ్గా ఉంటారు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు ఎంతమంది అన్నయ్య మీకు స్నేహితులు జనరల్గా అడిగితే చాలా కొద్దిమంది పేర్లు చెప్పగలను. చాలా లిమిటెడ్గా. ఒక 5 మెంబర్సా, లేదా ఒక 4 మెంబర్సా, చాలా లిమిటెడ్గా. అలానే మిమ్ములను అడిగితే మీరు కూడా అందరూ మనసులోకి వస్తుంటారు, కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి అంతా కూడా ఫిల్టర్ అయిపోతారు. జస్ట్ కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు. కారణం ఏంటంటే అందరూ స్నేహితులు కాదు. మరి ఎవరు స్నేహితులు అని అంటే 17వ అధ్యాయంలో ఇంకొక అధ్యాయం మనం వెనక్కి వస్తే, 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు అని అన్నాడు. అంటే స్నేహితులు ఎక్కువ మంది ఉంటే ప్రాబ్లం, కానీ నిజమైన స్నేహితుడు ఉంటే మంచిదే. కానీ నిజమైన స్నేహితుడు ఎక్కువ మంది ఉండరా? చాలా లిమిటెడ్గా ఉంటారు, చాలా కొద్దిమందిగా ఉంటారు. చూడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటును అన్నాడు. అంటే నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. ఇందాక ముందు చెప్పాను చూసారా, స్నేహంలో ఏముంటుంది? ప్రేమ. స్నేహంలో ఏముంటుంది? నమ్మకం. స్నేహంలో ఏముంటుంది? త్యాగం, సాక్రిఫైస్ ఉంటుంది. నిజమైన స్నేహితుడైతే విడవకుండా ఏ పరిస్థితుల్లో అంటే ఏ పరిస్థితుల్లో కూడా స్నేహితుడు అనబడిన వాడు విడవడు. దుర్దశలో అన్నాడు, అవును నీకు కష్టం వచ్చింది, విడిచిపెట్టాడు నిన్ను. నీకు రోగం వచ్చింది, విడిచిపెట్టాడు నిన్ను. నీకు నష్టం వచ్చింది, నేను విడిచిపెట్టాడు. నీకొచ్చిన నష్టంలో, నీకొచ్చిన కష్టంలో, నీకొచ్చిన రోగంలో నిన్ను విడవకుండగా నిన్ను ప్రేమించేటువంటి వాడు అతనే నిజమైన స్నేహితుడు అన్నాడు. స్నేహం తప్పు కాదు, కానీ నిజమైనటువంటి స్నేహం మనం చేయాలి. నిజమైన స్నేహం చేసే వాడితోనే మనం కూడా పరిచయం కలిగి ఉండాలి. దావీదు గారు ఇంకొక మాట అంటారు, దావీదు గారికి స్నేహితులు ఉన్నారట. దావీదు గారికి కూడా స్నేహితులు ఉన్నారు. దావీదు గారికి ఎందుకండి? దేవుడికే స్నేహితులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే దేవుడికే స్నేహితులు ఉన్నారు. చెప్పండి, మీకు తెలిసి దేవునికి స్నేహితులు ఎవరో? మోషే కూడా స్నేహితుడే. ఎందుకంటే మోషేతో మాట్లాడినంత నేరుగా ఎవరితో మాట్లాడలేదట. అంటే మోషేతో ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా నేను మాట్లాడితిని అని ఆ పదప్రయోగం చేసేటప్పుడు దేవుడు అంటే అంత క్లోజ్ అయిపోయాడు మోషేకు, దేవుడు అంత సన్నిహితుడైపోయాడు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఆ మాటలో. ఇక అబ్రహాము గురించి అయితే ఓపెన్గా మాట్లాడితే ఏమంటాడు అని అంటే, అబ్రహాము నా స్నేహితుడు అనేసాడు. దేవుడు ఏంటి, అబ్రహాం ఏంటి? దేవుడు ఎక్కడ? ఆయన దేవుడు అని అంటే మనం ఏమంటామండి? ఆయన సార్వభౌముడు, సావరిన్ గాడ్ అంటాం. ఆయన సార్వభౌముడు. ఆయన అంత సార్వభౌమ అధికారం కలిగినటువంటి ఆ దేవుడు ఒక ధూళి లాంటి, నలుసు లాంటి, ఒక దుమ్ము వంటి ఒక అబ్రహాము ఆయన్ని చూసి అంటున్నాడు, అబ్రహాం నువ్వు నా స్నేహితుడు అబ్రహాం. అంటే నిన్ను చూస్తుంటే నీలాంటి వాడితో నాకు స్నేహం చేయాలనిపించింది, చూసావా, అది నన్ను ఆకర్షించావు అన్నాడు. దేవుడు స్నేహం
కలిగి ఉన్నాడు, స్నేహితులు కలిగి ఉన్నాడు. అలానే దావీదు గారు అడిగితే ఆయన కూడా నాకు స్నేహితులు ఉన్నారు అని దావీదు గారు మాట్లాడుతూ, దావీదు గారు ఇంతకీ మీకు స్నేహితులు అన్నారు కదా, ఎవరు మీ స్నేహితులు, ఎలాంటి వారు మీరు స్నేహితులుగా ఎంచుకున్నారు అన్నప్పుడు ఒక మంచి మాట అంటాడు. 119వ కీర్తన 63వ వచనంలో, 119వ కీర్తన 63వ వచనంలో ఆయన మాట్లాడుతూ భక్తుడు 119:63లో నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. అంటే ఎవరికి చెలికాడను, ఎవరికి స్నేహితుడు అని మాట్లాడుతున్నాడు ఈ గ్రంథకర్త. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, నెంబర్ 1. అలానే నీ ఉపదేశములను వినువారికా అనుసరించే వారికా. అక్కడ ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. కీర్తనకారుడు ఎంత మంచి చక్కగా మాట్లాడుతున్నాడంటే, నీ ఉపదేశములను వినువారికి కాదు, అనుసరించు వారికి నేను చెలికాడను అన్నాడు. అంటే స్నేహం చేయాలి, స్నేహితులు కలిగి ఉండాలి. ఎక్కువ మంది స్నేహితులు మనకి ఎలాగో ఉండటం కూడా అదే సాధ్యం కాదు, అది మంచిది కూడా కాదు. కానీ చాలా లిమిటెడ్గా, చాలా కొద్ది మందిగా ఉంటారు. అలా ఎవరు అనంటే అలాంటి వారు ఆయన ఎవరు అనంటే నిజంగా సహోదరుడి కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు అంటాడు, దగ్గరగా ఉండే స్నేహితుడు అంటాడు. అలాంటి వారు ఎవరయ్యా అనంటే నిన్ను విడవకుండా ప్రేమించేవాడు అన్నాడు. దుర్దశలో నిన్ను వెన్నంటి ఉండేవాడు అని మాట్లాడుతూ దేవుడు కూడా స్నేహం కలిగి ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం దావీదు గారు కూడా నాకు స్నేహితులు ఉన్నారు, అయితే నాకున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అని అంటే నా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నా దేవుని యొక్క మాటలను అనుసరించేవారే నాకు స్నేహితులు అన్నాడు. ఇప్పటివరకు మనం చదువుకునే మాటలు. యేసుక్రీస్తు వచ్చాడు, వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఆ స్నేహాన్ని గురించి, స్నేహితుల గురించి మాట్లాడాడు. ఆయన స్నేహితుల గురించి మాట్లాడిన మాట ఏంటో ఒకసారి యోహాను సువార్త ఒకసారి చూస్తారా మాట. 15వ అధ్యాయం యోహాను సువార్త ఒకసారి 15వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 13వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో 13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు అని అన్నాడు. చూసారా, సాక్రిఫైస్ ఇక్కడ కనబడుతుంది. స్నేహం అంటే ఏమనుకుంటున్నావు? ప్రాణం తీయటం కాదు, స్నేహం అంటే ప్రాణం పెట్టటం. ఈరోజు స్నేహాలు ఎలా ఉన్నాయో, స్నేహం పేరుతో మోసాలు, స్నేహం పేరుతో దగ, స్నేహం పేరుతో చివరికి ఏంటంటే ప్రాణాలు తీసుకుంటున్నారు కదా స్నేహం ముసుగులో. స్నేహం పేరుతో నమ్మిస్తుంటారు, మోసం చేస్తుంటారు. చివరికి వచ్చేసరికి ఏం చేస్తుంటారంటే కష్టం రాగానే వదిలేస్తుంటారు. చివరికి చేసే పని ఏంటంటే ఇంకా చంపేస్తారు. ఇది ప్రస్తుత స్నేహాలు ఇలా ఉన్నాయండి. కానీ స్నేహం అంటే అది అని చెప్పడం లేదు ఆయన. స్నేహం అంటే ఏమన్నాడు అని అంటే ప్రాణము పెట్టువాడు అన్నాడు. అదే కదా, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు అన్నాడు. నీ స్నేహితుల కొరకు నీకున్న సమయాన్ని, నీకున్న ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఏదైనా స్నేహితుల కొరకు వదులుకోగలిగేటువంటి స్థితిలో ఉండటం అది స్నేహం అంటున్నాడు ఆయన. తర్వాత మాటలు మీరు చూస్తారు. ఇంకొక మాట 14లో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇంకొక మంచి మాట అనేసాడు చూసారా. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని మీరు చేస్తే మీరు నాకేమవుతారు? స్నేహితులు అన్నారు. ప్రియులరా, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే అఫ్కోర్స్ అకేషన్ అనేది ఒకటైతే, రెండవది ఏంటంటే బైబిల్లో స్నేహం గురించి కూడా చాలా ఏమంటారు హెచ్చరికలు చేసింది. స్నేహాన్ని గురించి చాలా మెలకువలు, అలానే స్నేహం గురించి చక్కటి మాదిరికరమైన స్నేహాలు ఎలా ఉంటాయి, అలానే పాడు చేసే స్నేహాలు ఎలా ఉంటాయో వీటన్నిటి కొరకు మాట్లాడింది బైబిల్. ఏమంటే యవనస్తులకే కాదు కదండి స్నేహితులు, మధ్య వయసులో ఉన్న వారికి ఉంటారు. మధ్య వయసులో ఉన్న వాళ్ళకే కాదు కదా, అందరికీ ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా స్నేహితులు ఉంటారు. ఉండడం తప్పు కాదు, ఉండాలి. అయితే అక్కడ స్నేహితులు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఎంపిక చేసుకునేటప్పుడు ఉంది చూసారా, అక్కడ తప్పుటడుగు పడకూడదు. అక్కడ మనం జాగ్రత్త పడాలి. అందరూ స్నేహితులు కాదు, మళ్ళీ చెప్తున్నాను, అందరూ స్నేహితులు కాదు, కొందరే స్నేహితులు. ఎవరు ఆ కొందరు స్నేహితులు అని అంటే చెప్పాడు కదా ఆయన. ఎవరు అని అంటే సహోదరుని కంటే ఎక్కువగా నిన్ను హత్తుకుని ఉండేవాడు అన్నాడు. ఎలా ఉంటాడు అని అంటే నిన్ను విడవకుండా ప్రేమిస్తాడు అన్నాడు. అంటే ఏంటయ్యా అంటే దుర్దశలో కూడా నేను విడిచిపెట్టాడు. అంటే వ్యాధుల్లో, కష్టాల్లో, నష్టాల్లో కూడా నేను విడిచిపెట్టాడు అన్నాడు. అదే దాన్ని మనసులో ఉంచుకొని దావీదు గారు మాట్లాడుతూ
కీర్తనకారుడు మాట్లాడుతూ 119లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అన్నాడు, నీ వాక్యాన్ని అనుసరించేవారే నాకు స్నేహితులు అన్నాడు. యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. తన స్నేహితుని కంటే ప్రాణం పెట్టగలిగిన వాడి కంటే ఎక్కువైన స్నేహితుడు లేడు అన్నాడు. ప్రాణం పెట్టగలిగిన వాడు అన్నాడు ఆయన. ఒకసారి బైబిల్లో ఇద్దరు స్నేహితుల గురించి మాట్లాడుకొని మనం వీలైతే ముందుకెళ్దాం, లేదంటే ముగించేస్తాను. రెండు స్నేహాలు. ఒకటి వచ్చేసి దావీదు స్నేహం, రెండోది వచ్చేసి దావీదు కొడుకు స్నేహం. వీళ్ళిద్దరు సరిపోతారు మనకు. ఒకరు వచ్చేసి దావీదు, రెండు దావీదు కొడుకు. ముందు దావీదు కొడుకు స్నేహాన్ని గురించి చూస్తే, దావీదుకు చాలామంది పిల్లలుంటే అందులో పెద్దవాడు అమ్నోను అని ఒకడున్నాడు. మనం సమూయేలు 2వ గ్రంథం చదువుతున్నప్పుడు కనబడతాడు. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అంతా వాడి గురించినటువంటి స్టోరీ, వాడి గురించినటువంటి చరిత్ర మనం చదువుకుంటాం. అందులో వాడు అమ్నోను, వాడి పేరు, పెద్దవాడు. వాడు ఒక మాటలో ఈరోజు దావీదు ఆయన వయసు అయిపోయి దిగిపోతే ఆ సింహాసనం మీద కూర్చోవలసిన వాడు. అతనుకున్న ఆధిక్యత ఏంటో చెప్పమంటారా? దావీదు తదనంతరము దావీదు సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేయవలసినటువంటి ఆ పొజిషన్లో, ఆ స్థాయిలో ఉన్నాడు. కానీ అంత స్థాయిలో ఉన్నవాడు పాతాళానికి జారిపోయాడు. అంతెత్తున ఉన్నవాడు నేలకు పడిపోయాడు. కారణం ఏంటంటే స్నేహమే కారణం. ఫ్రెండ్షిప్, కేవలం స్నేహం. కారణం ఏంటంటే ఆ స్నేహం ఏమంటారు అని అంటే ఆ స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు జరిగినటువంటి పెద్ద మిస్టేక్ అది. స్నేహితుడు ఏం చేస్తాడు అని అంటే, ఇంకొక మాట చూసిన ఇక్కడ కొద్ది ఏం చేస్తాడు స్నేహితుడు అని అంటే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు ఆయన. అది యాక్చువల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళు చెప్తూ ఉంటారు, భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటారు. కానీ స్నేహితుల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలలో, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరు కలిసి ఉండటం మేలు. ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరు కలిసి ఉండటం మేలు అని అంటారు. సోలో లైఫ్ ఈజ్ సో బెటర్ అని ఏదో చిన్నప్పుడు ఒక పాట ఉండేది, మీ అందరికి తెలుసు అనుకుంటాను. అది చాలా తప్పుడు మాట, తప్పుడు పాట, తప్పుడు లైన్ అది. సోలో లైఫ్ అంటే సింగిల్, అదే కదా, అంతే కదా. ఒంటరిగా ఉండటమే చాలా బెస్ట్ అండి, వద్దండి పెళ్ళి వద్దండి, ఎందుకంటే తలపోటు అన్నట్లుగా వద్దు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనేసాడు ప్రారంభంలోనే. ఆయన తెలుసు కదా, అందుకే కదా తోడునిచ్చాడు, అందుకే కదా వివాహాన్ని చేశాడు సహకారాన్నిచ్చి. రైట్. అదే సమయంలో ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం అంటే, ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒక మనిషికి మరొక మనిషి యొక్క అవసరత ఉంటుంది. అతను ఎందుకు ఒక మనిషికి మరొక మనిషి అవసరత, ఒక మనిషికి మరొక మనిషి తోడు, మనిషికి మరొక మనిషి ఎందుకు సహాయము స్నేహము అవసరము అని అంటే, దానికి రీజన్ కూడా చెప్తున్నాడు ఆయన. ఎందుకు అవసరం అని అంటే, తర్వాత మాటలు ఏమన్నాడు, వారు పడిపోయిన ఎడల అయితే వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును. వారిలో ఒకవేళ ఒకడు పడిపోతే తోడివాడు ఏం చేస్తాడు, వాడిని లేవనెత్తుతాడు. స్నేహితుడు ఏం చేయాలి అంటే, ఒక స్నేహితుడు పడిపోయినటువంటి స్నేహితుడిని ఏం చేయాలి, చెయ్యి ఇచ్చి పైకి లేపాలి. అందుకు అవసరం. పడిపోయిన వాణిని లేపడానికి స్నేహం తప్ప, లేచి నిలబడిన వాడిని పడగొట్టడానికి కాదు, పాడు చేయటానికి కాదు, పడగొట్టడానికి కాదు, చెడపటానికి కాదు. స్నేహితుడు చెడిపోయిన వాడిని బాగు చేయడానికి, పడిపోయిన వాడికి చెయ్యి ఇచ్చి లేపడానికి స్నేహం అన్నాడు. కానీ ఇక్కడ అమ్నోను అనే వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి స్నేహితుడు ఉన్నాడు. వాడికున్న స్నేహితుడు ఎలాంటి వాడో ఒకసారి చూద్దాం. అది ఎంతవరకు తీసుకెళ్ళిందో వాడిని కానీ వాడి కుటుంబాన్ని కానీ, ఎంత బాధ, ఎంత దుఃఖము, ఎంత వేదనకు గురి చేసిందో చెడు స్నేహం. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కాసేపట్లో స్నేహం చెయ్యాలి అని అంటే చాలా జాగ్రత్తగా, అంటే ఒక మాట అండి, పెళ్ళికి ముందు ఎంత ఆలోచిస్తారు కదండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఒక అమ్మాయిని ఏమంటే ఒక ఇంటికి ఇవ్వాలి అని అంటే ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తారు, ఆ ఇంటి గురించి చూస్తారు, వాళ్ళ బంధువుల గురించి చూస్తుంటారు. ఇంత ఎంక్వైరీ ఉంటుంది, ఇంత విచారణ ఉంటుంది. అలానే ఇంటికి వచ్చేటువంటి అమ్మాయి గురించి కూడా, అమ్మాయి ఎలాంటిది, తల్లిదండ్రులు ఏంటి, తోడబుట్టిన వాళ్ళు ఏంటి, బ్యాగ్, ఇంత ఆలోచిస్తారే. మరి స్నేహం చేసేటప్పుడు అవసరం లేదనుకుంటున్నారా? స్నేహం చేసేటప్పుడు అవసరం లేదు అనుకుని మీరు స్నేహం చేస్తే జీవితాలు ఏమైపోతాయో, కుటుంబాలు ఎలా పాడైపోతాయో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు. స్నేహం చేసేటప్పుడు కూడా, ఎందుకంటే మీకు తెలియంది ఏంటి, స్నేహం ముసుగులో ఏం చేస్తుంటారు అని అంటే, కొన్ని సందర్భాలలో భార్య మాట, పిల్లల మాట కూడా పక్కన పెట్టి స్నేహితుడు చెప్పాడు అని, స్నేహితుడు చెప్పిన మాటకు విలువనిచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు.
మళ్ళీ చెప్తాను ఈ మాట. కేవలం స్నేహితుడి కొరకు భార్యను పిల్లలను కూడా విడిచిపెట్టేసి బాధ పెట్టి అవసరమైతే వారిని దూషించి వారిని దాడి చేసి స్నేహితుడి కొరకు వెళ్ళేవాళ్ళు. వస్తాడు, పిలుస్తాడు, వెళ్ళిపోతాడు. భార్య వద్దంటుంది, ఆయన నోర్మై డాడీ అని అంటారు. నీకు తెలియదాగు కారణం, పిలిచింది ఎవడు? ఫ్రెండు. అంటే ఒక స్నేహితుడు పిలిచేశాడు అని కట్టుకున్న భార్య కంటే కన్న పిల్లల కంటే స్నేహితుడికి అంత విలువిస్తున్నావు కదా, తప్పు కాదు. కానీ ఎలాంటి వాడు అది ఆలోచించావా? ఎలాంటి వాడు అతను అది ఎంక్వైరీ చేసావా? చూసావా? అతను బ్యాక్గ్రౌండ్ చూసావా? లేదనుకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందో దానికి ఎగ్జాంపుల్ అమ్నోన్. ఒకసారి అక్కడికి వెళ్దాం, అమ్నోన్ దగ్గరికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, అబ్షాలోము ఎవరు అని అమ్నోను ఎవరు అనేటువంటి ఏమైనా ఒకవేళ కన్ఫ్యూజన్ ఏమైనా ఉందేమో చెప్తున్నాను. అబ్షాలోము అమ్నోను ఇద్దరు కూడా అన్నదమ్ములు, తండ్రి ఒకడు తల్లులు వేరు. దావీదుకున్నటువంటి భార్యలలో ఒక భార్యకేమో అమ్నోను పుడితే దావీదుకున్న మరొక భార్యకు పుట్టినవాడు అబ్షాలోము. అంతే, తండ్రి ఒక్కడు తల్లులు వేరు. అయినా ఒకే తండ్రి గర్భాన పుట్టిన వాళ్ళే కదా వాళ్ళు, ఒకే తండ్రి రక్తం కదా వాళ్ళలో ఉన్నది. వీడికి దుష్టుడైనటువంటి ఈ అమ్నోనుకు పుట్టినటువంటి ఒక దుర్బుద్ధి, భయంకరమైన దుర్బుద్ధి ఏంటంటే, అబ్షాలోముకు తోడబుట్టినటువంటి చెల్లుంది, అబ్షాలోముకు తోడబుట్టిన చెల్లి. అబ్షాలోము సోదరుడైనప్పుడు అబ్షాలోము సోదరు కూడా అమ్నోనికి ఏమవుతుంది? సోదరే కదా. అబ్షాలోము దావీదు కొడుకు, అబ్షాలోము తర్వాత పుట్టినటువంటి తామారు కూడా దావీదు గర్భాన పుట్టిందే. వాళ్ళిద్దరు తల్లులు ఒకరు, అమ్నోను యొక్క తల్లి మరొకరు. తండ్రి ఒక్కడే కదా. ఈ అబ్షాలోము తర్వాత పుట్టినటువంటి సోదరు ఎవరైతే ఉన్నారో తామారు, ఆ తామారు సుందరవతి, అందగత్తే. ఈ అమ్నోను చూశాడు, కళ్ళు చెడిపోయాయి, కళ్ళు పాడైపోయాయి, కళ్ళు చెడిపోయాయి, మనసు కూడా చెడిపోయింది, దేహమే పాడైపోయింది. చూపు, అందుకే కదా మోహపు చూపు. నీ దేహము ఏమంటే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా ఏమైపోతుంది అన్నాడు? చీకటి అన్నాడు. కళ్ళు చెడిపోయాయి, ఆటోమేటిక్గా వాడి దేహం కూడా చెడిపోయింది, పాడైపోయింది. ఇక్కడే ఆరంభమవుతుంది. మొట్టమొదట ఈ చూపుతోనే ప్రారంభమవుతుంది. అందుకే ఎక్కడయ్యా కంట్రోల్, ఎక్కడయ్యా సంఖ్యల్లో, ఎక్కడయ్యా అంటే కంటి దగ్గరనే ఆపేస్తే, చూపు దగ్గరనే ఆపేయి. చూపు దగ్గరనే ఆపేస్తే మనసు బాగుంటుంది. చూపు దగ్గర ఆపకపోతే, చూపును కంట్రోల్ చేసుకోకపోతే మనసు పాడవుతుంది. మనసు పాడైపోతే దేహం కూడా తర్వాత పాడైపోతుంది. అందుకే చూపు కంట్రోల్ అక్కడే. వీడు చూపు చెడిపోయింది. కానీ ఎంత నీచం, ఎంత దారుణం కదా. సోదరి కదా, చెల్లి కదా. ఇప్పుడు బైబిల్ తప్పు పడుతున్న వాళ్ళు, బైబిల్ దూషించి ద్వేషించి బైబిల్ అశ్లీలతని, బైబిల్ అసహించుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చూపించేది ఇగో ఇలాంటి సందర్భాలే. ఇప్పుడు వాడు అమ్నోను చేసినటువంటి ఆ పాడు పనిని బట్టి, అమ్నోను చేసిన ఆ దుర్మార్గమైన క్రియను బట్టి ఎవరా దూషించబడుతున్నారు అని అంటే దేవుడు, మనం నమ్మిన యెహోవా దేవుడు దూషించబడుతున్నాడు. మన పవిత్ర గ్రంథమని ప్రాణానికి ప్రాణంగా భావించే వాక్యం ఇది దూషించబడుతుంది. దీన్ని బట్టి నీకు నాకు ఏం అర్థం అవ్వాలి? నువ్వు చేసే పెదవ పనులకు, నేను చేసే తప్పుడు పనులకు, మనమంతా చేసే పనికిమాలిన పనులకు వెనక ఎవరయ్యా దూషించబడుతున్నారు, ఎవరయ్యా అసహించబడుతున్నారు అని అంటే మనం నమ్మిన దేవుడు దూషించబడతాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా మనం. ఏమో నీకు తెలియక మాట్లాడుతున్నావు నువ్వు బయట, కానీ పక్కన వాళ్ళు వింటున్నారు. మనము వారం వారం బైబిల్ పట్టుకొని పవిత్రంగా ఆరాధనకు వచ్చేవాళ్ళం. ఏమంటే మన వారం అయింది అంటే టైంకి చక్కగా సిద్ధపడిపోయి బైబిల్ సంకర పెట్టుకొని ఎంతో తలదించుకొని ఎంతో వినయభావాలతో శ్రద్ధాభక్తులతో ఆదివారం ఆరాధనకు వచ్చేవారు మనమంతా. తెలీదా? నీ ఇరుగు పొరుగు వారికి తెలియదా? నీ వీధిలో ఉన్న వారికి తెలియదా? నువ్వు పనిచేసే చోట తెలియదా? నువ్వెవరో అనే సంగతి తెలుసు కదా. అలాంటప్పుడు అక్కడ నీ చూపు, నీ మాట, నీ నడత కంప్లీట్ నేను పైనుంచి కింది వరకు అంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నువ్వు చేసినటువంటి ఒక తప్పుడు పనికి వాళ్ళు ఎక్కడో ఉన్న పరలోకంలో ఉన్న కోటాను కోట్ల మంది గుండెల్లో ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తును అంత బహిరంగంగా ఆయన అవమానపరుస్తున్నారన్నప్పుడు సిగ్గనిపించట్లేదండి మనకు? ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే క్రైస్తవ జీవితం అని అంటే ఏదో అందరిలాంటి జీవితం అనుకున్నారా? ఎంతమంది ఒక విశ్వాసి తప్పు చేస్తేనే విడిచిపెట్టట్లేదు. అలాంటిది ఒక సేవకుడు అందులో ఒక పెద్ద స్థాయిలో ఉన్నాను అనుకున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా నా మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి, నా మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి. ముందు వెళ్ళేది మాటే.
కానీ ఎంతోమంది సేవకులు వారికి ఉన్నటువంటి ఏమంటారు అంటే దురుసుతనం, నోటి దురుసు. వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలను ప్లే చేసి వెనకకు ముందుకు చూసి ఏమని వేసి, ఇదిగో రండి వీళ్ళండి సేవకులు, ఇగో వీళ్ళండి బోధకులు, ఇదండి క్రైస్తవ్యం అంటే, ఇదండి వాళ్ళ దేవుడు వాళ్ళకి నేర్పించి, ఇదండి బైబిల్లో ఉన్నది అని అందరినీ ఏమండి వరస పెట్టి మాట్లాడుతుంటే ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి తల? ఎంత అవమానం అది! ఈ రోజుకు ఎప్పుడు క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలంలో పనికి మాలిన ఒక అమ్నోను చేసిన చెడ్డ పని, దాన్ని ఎవరైనా సపోర్ట్ చేస్తారు? బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఒక్కడు కూడా అమ్నోను చేసిన పని మంచిదని ఎవరు మాట్లాడరు. ఈవెన్ దావీదే ఒప్పుకోలేదు, తండ్రి ఒప్పుకోలేదు, దేవుడుగా ఒప్పుకుంటాడు దాన్ని. దావీదు చేసిన తప్పుడు పని ఖండించాడు. ఏమంటే అమ్నోను కొడుకు చేసిన పని తప్పని దేవుడితో తప్పన్నాడు. తప్పును తప్పు అని అన్నాడు తప్ప తప్పును ఒప్పని ఎక్కడన్నాడు బైబిల్లో దేవుడు చెప్పండి? బైబిల్లో ఎక్కడా కూడా తప్పును ఒప్పని చెప్పలేదు. పాపాన్ని ఆయన ఎక్కడ సపోర్ట్ చేయలేదు. పాపాన్ని ఇంకో మాట చెప్ప వెనకేసక రాలేదు ఆయన. దావీదు కదా ఎందుకులే అని అనుకున్నాడా? దేవుడు చెప్పకపోతే దావీదు చేసిన పాపం ఎవరికైనా తెలిసేదా? మూడో కంటికి తెలియదు. నాతాను వచ్చి చెప్పాడు. నాతానికి ఎవరు చెప్పారు? దేవుడు చెప్తే తెలిసింది ఆయనకు. నాతానుకు, దావీదుకు బత్షెబాకు తప్ప వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ పాపం మూడవ కంటికి తెలియదు. మరి ఎవరు చెప్పారు? ఈరోజు దావీదు పెద్ద బైబిల్లో అది ఉంది ఇది ఉందని చూపించి మాట్లాడుతున్నావే, అసలు ఇది చెప్పింది ఎవరు? ఒక్కసారి వెనకకు వెళ్ళి ఆలోచించు. దావీదు చేసినటువంటి పాపాన్ని, దావీదు బత్షెబాల మధ్య జరిగిన పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని నీకు చెప్పింది ఎవరు? బైబిల్లో రాయించింది ఎవరు? ఆయనే. ఎందుకు? మంచిని మంచి అంటాడు, చెడును చెడు అంటాడు. ఇంకో మాటలు చెప్పాలి అంటే దీన్ని ఏమంటారు అని అంటే ప్రిస్క్రిప్షన్ అని అంటారు. ఏమంటే మెడికల్ భాషలో డిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే నీకు వచ్చినటువంటి ఆ రోగం ఏదైతే ఉందో అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని దాన్ని మొత్తాన్ని కూడా నీకు వివరించడం దాన్ని. ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే వచ్చినటువంటి ఆ రోగం ఎలా తగ్గుతుంది, దానికి ఏ మెడిసిన్ వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అని చెప్పి ప్రిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ ఏముందనంటే డిస్క్రిప్షన్ ఇచ్చాడు దేవుడు. అంటే దావీదు ఎలా తప్పు చేశాడో చెప్పాడు, లోతు ఎలా తప్పు చేశాడో, తప్పు జరిగిపోయిందో చెప్పాడు, ఎవరెవరు ఎలా తప్పులు చేశారో చెప్పుకుంటూ వచ్చాడు. మరి ప్రిస్క్రిప్షన్ అంటే నువ్వు చేయవలసిన అర్థం నీకు అర్థమైంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే ప్రిస్క్రైబ్ చేస్తాను నీకు. నువ్వేం చెయ్యాలో లేదా ఏం తినాలో చెప్తాడు, ఏం తినకూడదో చెప్తాడు, ఏ మందు వేసుకోవాలో చెప్తాడు. దేవుడు ప్రిస్క్రైబ్ చేశాడా వ్యభిచరించమని? దేవుడు ఏమైనా పాపం చేయమని ఏమైనా చెప్పాడా? లేదు కదా. అది కదా మనం తీసుకోవాలి. దేవుడు చెయ్యమంటే తప్పు అవుతుంది, కానీ వాళ్ళు చేస్తే దేవుడు తప్పు ఎలా అవుతుంది? మీకు అర్థమైందా? దేవుడు చెయ్యమంటే తప్పు అవుతుందండి. సింపుల్ లాజిక్ అండి, పెద్దగా ఏం ఆలోచించాల్సిన పని లేదు. దేవుడు చెయ్యమంటే తప్పు అవుతుంది, కానీ వాళ్ళు చేసింది దేవుడి మీదకి ఎలా వేస్తారండి? అప్పుడప్పుడు మన పిల్లలు కూడా తప్పులు చేస్తుంటారు. అప్పుడు మన పిల్లలు తప్పులు చేయరా? మా పిల్లలు ఏ తప్పు చేయలేదు అన్న వాళ్ళు చేయొద్దని చూద్దాం. తప్పులు చేస్తారు. పిల్లలు తప్పులు చేశారు కదా, నా తప్పులు మనం చేయమన్నావా? ఒక తండ్రిగా నువ్వు చెప్తావా నీ కొడుకుతో? ఒక తల్లిగా నువ్వు చెప్తావా నీ కూతురుతో? మరి ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చెప్పకపోయినా పిల్లలు చేశారు అంటే తప్పు నీదవుతుందా? నువ్వు చెప్పమంటే నువ్వు చేయమంటే చేశారా? కాదు కదా, మినిమం కదా అది. మరి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఏమన్నా దావీదును పాపం చేయమని చెప్పాడా? లోతుతో ఏమన్నా చెప్పాడా? అమ్నోనుతో చెప్పాడా? వీళ్ళందరూ పాపాలకు ఆయన కారణం అవుతాడా? కాదే. మరి కనీస జ్ఞానం లేదా అంటే కావాలని వాంటెల్లి బైబిల్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అది. ఇక్కడ వీడు అమ్నోను వాడు సొంత చెల్లిని ఎలానైనా అనుభవించాలి అని ఆవిడ కోసం ఆలోచించి తిండి మానేసి నిద్ర మానేసి అలా నిద్ర లేకుండా అలా ఉండిపోతుంటే చిక్కిపోతున్నాడు. గతమైన చిక్కిపోయాడు, అంతే కదా. మాకు అర్థమైపోతుంటుంది పిల్లలు చూస్తుంటే, ఏంటో చిక్కిపోతున్నావు అని ప్రేమలో పడ్డావా అంటే అడిగేస్తాం మనం. మీరు చూడండి, ప్రేమ లవ్లో పడ్డవాడు ఎలా ఉంటాడు? అక్కడ యాక్షన్కి ఇక్కడ రియాక్షన్ అనమాట. యాక్షన్ అక్కడ స్టార్ట్ అవుతుంది అమ్మాయి దగ్గర, ఆ రియాక్షన్ ఇక్కడ కనబడుతుంటుంది. లేదా ఇక్కడ యాక్షన్కి అక్కడ రియాక్షన్ కనబడుతుంటుంది. ప్రేమలో చిక్కిపోతుంటాడు. అంత బాగానే ఉంటారు, భోజనం పడితే చేయరు. అదేంటి బాగానే ఉన్నాడు కదా తినమంటే, లేదు ఇప్పుడు ఏదో మెసేజ్ వచ్చినాడు కదా, అదనమాట ప్రాబ్లం. ఇప్పుడు ఏదో ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళాడు, పైకి వెళ్తాడు, కిందికి రాగానే మూడంతా చేంజ్ అయిపోతుంటుంది వాడిది. ఇవన్నీ సిమ్టమ్స్ అవన్నీ కూడా తెలుసు కదా. కరోనా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, ప్రతి రోగానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఏమంటే ఈ లవ్ అని ఈ ప్రేమని ఈ రోగానికి కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, తెలిసిపోతుంటుంది. జీవితాలను పాడు చేసుకోవటానికి, యవ్వనంలో జీవితాన్ని ఈజీగా పాడు చేసేటువంటి ఒకే ఒకటి ఏంటంటే ప్రేమ. మళ్ళీ చెప్తున్నాను, యవ్వన జీవితాన్ని చాలా ఈజీగా చాలా తేలికగా పాడు చేసేటువంటి ఒకే ఒకటి ప్రేమ అనేది. దానికి పిల్లలు ఎంత దూరంగా ఉంటే
వాళ్ళ లైఫ్ అంత గొప్పగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, యవ్వనంలో ప్రేమ అనేటువంటి దానికి పిల్లలు ఎంత దూరంగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుంది. ఇది దేవుడు చెప్పిన మాట, నా మాట కాదు. వినండి, పిల్లలందరూ వినండి. ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి రా, ప్రేమించండి. కన్నవారు ఉన్నారు చూసారా, మీకోసం కష్టపడి పెంచి పెద్ద చేసి మీకోసం పిచ్చి కళ్ళగంటున్నారు. వాళ్ళు, నా కొడుకు ఏదో అయిపోతాడు, నా కూతురు ఏదో అయిపోతుందో ఏదో కళ్ళగంటున్నారు చూసారా, వాళ్ళని ప్రేమించండి. కనిపించిన ఆ దేవుడు తర్వాత నువ్వు గుండెల్లో పెట్టి చూసుకునేది, నువ్వు ప్రేమించవలసింది తర్వాత ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం నీకు జన్మనిచ్చి నిన్ను పెంచి పెద్ద చేసి ప్రతి క్షణం నీ కొరకు ఆలోచిస్తూ నిద్రపోకుండా నీకోసం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని గుడ్డిగా నమ్ముతున్నటువంటి గుడ్డి వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది కేవలం తల్లి, తండ్రి. ఇక్కడ వీడి ప్రేమ చూసారా, పనికి మాలిన ప్రేమ వీడిది. ఇది ఏమైనా అర్థం ఉన్న ప్రేమ? ఎవని రా నువ్వు ప్రేమ మోహించావు అని అంటే చెల్లిని. ఎలానైనా నేను చెల్లితో కోరిక తీర్చుకోవాలి అలా ఆలోచించి బుర్రలో అదే దాని గురించి ఆలోచన చిక్కిపోతున్నాడు. ఈలోపు ఫ్రెండ్ వచ్చాడు చూసారా, ఫ్రెండ్ వచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఫ్రెండ్ వచ్చాడు, స్నేహితుడు వచ్చాడు. వచ్చిన ఆ స్నేహితుడు, వాడి పేరేంటట? యెహోనాదాబు స్నేహితుడు. వీడు మాట్లాడుతున్నాడట 13వ అధ్యాయంలో. ఒకసారి చూడండి, 13వ అధ్యాయంలో స్నేహితుడు వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఎన్నో వచనంలో, 2వ వచనంలో చింతాక్రాంతుడై తామారు చిక్కిపోయిన చూసారా, 2వ వచనం చిక్కిపోయాడు. ఎవరి కోసం? రా చెల్లి కోసం. ఎందుకురా చెల్లికో చిక్కిపోయావు? చెల్లికి జబ్బు వచ్చిందా? కాదు, వీడికి వచ్చింది జబ్బు. చెల్లికి బాగోలేక కాదు, చెల్లికి ఆరోగ్యం బాగోలేదో, ఏదో ప్రమాదం జరిగిందని కాదు. వీడు పడ్డాడు ప్రమాదంలో, వీడు ప్రమాదంలో మునిగిపోయాడు, చిక్కిపోయాడట. తర్వాత చూడండి, అప్పుడు అమ్నోనుకు మిత్రుడు అన్నాడు చూసారా, ఫ్రెండ్. మిత్రుడు అంటే ఫ్రెండ్ ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడు షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు బహు కపటము గలవాడు అని వాడి క్యారెక్టర్ గురించి ఒక మాటలో బయట పెట్టేశాడండి. వాడు ఎలాంటి వాడట? కపట స్నేహితుడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? కపట స్నేహితులు ఎలా ఉంటారు? కపట సహోదరులు అనే పదం బైబిల్లో చదువుకుంటాం మనం. కపట సహోదరులు అంటే పౌలు గారిని బాధ పెట్టిన వాళ్ళల్లో ఒకరు ఎవరు అని అంటే కపట సహోదరులు. పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు 2వ పత్రిక 11వ అధ్యాయంలో 23, 24, 25, 26 వచనాలు అలా మాట్లాడుతూ అందులో ఆయన వేటి వలన ఆయన శ్రమను అనుభవించాడో, ఎవరి వలన ఆయన కష్టాలను అనుభవించాడో, ఎవరి వలన ఆయన నష్టపోయాడో, ఎవరి వలన అంటే ఏ విధంగా ఆయన ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన్నాడో అని అన్నిటి గురించి మాట్లాడుతూ అందులో ఒక పదం కపట సహోదరుల వలనైన ఆపద అంటాడు. ఎలా ఉంటారు కపట సహోదరులు? మన సహోదరులాగానే ఉంటాడు. బాగా వినండి, మన సహోదరులాగానే ఉంటాడు. మరలా చెప్తున్నాడు, మన సహోదరులాగానే ఉంటాడు, కానీ వాడు మన సహోదరుడు కాదు. వాడు మన సంబంధి లాగానే ఉంటాడు, కానీ వాడు మన సంబంధి కాడు. వాడు మన స్నేహితులాగానే ఉంటాడు, కానీ వాడు మన స్నేహితుడు కాడు. వాడు మన మేలు కోరేవాడుగా ఉంటాడు, కానీ వాడు మన మేలు కోరుకునేవాడు కాడు. వాడు మరి ఎవడు? వాడు గొర్రె చర్మాన్ని కప్పుకొని మన మధ్యలోనికి ప్రవేశించిన తొడేలు. అప్పుడప్పుడు కొంతమందిని, అన్న మీకోసం పలానా వ్యక్తి, మీ సంఘంలో ఉన్న వ్యక్తి ఇలా చెప్పాడనగానేనండి ఫీజులు ఎగిరిపోతుంటాయి. మాకు మామూలు కాదు, ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి ఆయన చెప్పాడా? అసలు మాతో బాగానే ఉంటాడు, కనబడగానే లేచి నిలబడతాడు, వందనాలన్నా అంటాడు, భోజనం పెడతాడు, సహాయం చేస్తాడు. అంటే ఇంత మాట అన్నాడా? ఇంకా తెలియదన్నా మీకు చాలా అన్నాడన్నా. ఏమైపోద్ది అప్పుడు? గుండె ఆగిపోదు? ఎందుకు? మనమేమో ఇంత నమ్మాం, అంటే మన ముందేమో మన సహోదరులా కనబడుతున్నాడు, కానీ మన వెనకాల మన కోసము ఇంత చేస్తున్నాడా? కపట సహోదరులు. ఒకరిద్దరికి భరించలేకపోతుంటే పౌలు గారికట సహోదరుడు కాదట, సహోదరులు. ఎంతమంది పౌలు గారిని పడగొట్టడానికి, పౌలు గారిని పాడు చేయడానికి, పౌలు గారి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళంతా పోయారు, కానీ పౌలు గారు నిలబడ్డారు. కారణం దేవుడు తన పక్షాన ఉండటం. ఎవరు ఆపగలిగారు ఆయన సేవను? ఆయన ఎదుగుదలను ఎవరు ఆపగలిగారు? ఎవరు ఆపలేకపోయారు. ఎన్నో దెబ్బలు తిని రాటుదేలి ఇక్కడ నిలబడ్డాను. అర్థమైందా? మామూలు దెబ్బలు కాదు, సుత్తెతో తిన్నాము, రాళ్లతో తిన్నాము. ఇక ఇలా దెబ్బ తినలేదండి అనడానికి లేదండి. ఇక ఈ విధంగా అవమానించబడలేదు, ఈ విధంగా నిందించబడలేదు, ఈ విధంగా దెబ్బ తినలేదు అని అనడానికి వీలు లేకుండగా దాదాపుగా ఒకటే, ఆఖరికి అటెంప్ట్ టు మర్డర్, అంటే ఆ ప్రయత్నం కూడా జరిగిపోయింది, చంపే ప్రయత్నం కూడా జరిగిపోయింది, ప్రమాదాలు అవి కామన్గా ఏమంటే జరిగిపోయాయి అన్ని విధాలుగా. ఇంకేం చేయగలరు? ఇంకేమీ చేయలేరు. ఏదో అంటే చూసారా, నిండా మునిగిపోయాడు వాడు చలి ఏంటని. మునిగి ఉన్నాం, ఇంకేం చేయగలరు? ఎంతవరకు మాట్లాడి వాళ్ళ నోరులే మోగపడిపోతాయి. మనం మాట్లాడుతూనే ఉంటాం వాక్యాన్ని అంతే.
ఇక్కడ యెహోనాదాబు అనేవాడి గురించి చూస్తుంటే బహు కపటం కలిగిన వాడు అన్న మాట చూడండి ఎంత ఎంత ఇదిగా ఉందో. వాడు ఏంటంటే వాడు కపటం. అంటే కపట స్నేహితుడు. మరలా చెప్తున్నాను, నీతో ఉన్న స్నేహితులు అందరూ కూడా నీ ముందు ఒరే రారా అని చెప్పి హోటల్‌కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి టీ ఇప్పించినంత మాత్రాన వాడు నీ మేలు కోరేవాడు అనుకుంటున్నావా? లేదా రెస్టారెంట్‌పై కూర్చోబెట్టి భోజనం పెట్టి ఏమంటే ఓ ఒక 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 పూట ఏదో బిల్లు కట్టినంత మాత్రాన స్నేహితులు అనుకుంటున్నావా? అస్సలు కాదు, మీరు అనుకోకండి. ఏమో కపటం. అందుకే ఎక్కువ మంది లేరు. ఎవరో ఒకళ్ళుంటారు. సహోదరుని కంటే హత్తుకొనియుండు స్నేహితుడు స్నేహితుడే ఒక్కడే. సింగిల్ పదం ఒక సింగులర్ ఏమంటే వాడాడు ఒకడాయన. ఒకడే ఎవడో ఉంటాడు. అటువాడు ఏం చేస్తాడో తెలుసా? నేను విడవకుండా ప్రేమిస్తాడు. అలాంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? దుర్దశలో నీకు తోడుగా ఉంటాడు. అటువాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పడిపోతే నీ చేయిచ్చి లేపుతాడు తప్ప, పడిపోయాడు కదా అని అమ్మయ్య నా పని అయిపోయింది అనుకొని చేతులు దులుపుకొని వెళ్ళిపోయేవాడు కాదు. నమ్మకమైన వాడయ్యా, నిన్ను ప్రేమించేవాడయ్యా. త్యాగం కనపడుతుంది స్నేహంలో. ఏంటి నీ నీ మీద ఎంత ప్రేమ చూపించగలిగాడు, ఎంత నమ్మకంగా ఉండగలిగాడు, ఏం త్యాగం చేశాడు నీకోసం? ఒకటి. కానీ ఏదో స్నేహితుడు తెగ ఇదే పోయాం మనం. కపట స్నేహితులు. ఇక్కడ చూస్తుంటే వీడు యెహోనాదాబు కపటం కలిగిన వాడుగా ఉన్నాడు. వచ్చి కపటంతో కూడుకున్న ఒక సలహా ఇస్తాడు చూసారా? కపటంతో కూడినటువంటి ఒక సలహా, ఒక ఆలోచన ముందు పెట్టాడు. అసలు నిజంగా వీడు మంచి స్నేహితులైతే ఏమన్నా తెలుసా? విషయం చెప్పగానే, ఎందుకు మీరు చిక్కిపోయారు అనగానే, అదిగో తామారు, అదిగో నా చెల్లె అనగానే, వీడు మంచోడైతే ఆ చెంప ఈ చెంప వాయించి, ఒరే నీ నోటికి అన్నం తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావురా? నువ్వు అసలు మనిషివా పశువురా? నువ్వు ఏం ఆలోచన రాది? ఒరే నీకు చెల్లిరా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వకూడదండి. వాడు ఇవ్వడు. ఎందుకు? వాడు పాడు కావాలనుకునేవాడే తప్ప వాడు బాగుపడాలని కోరుకునేవాడు కాదు కదా. మంచి స్నేహితుడు ఎప్పుడైనా మీరు చూడండి, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినా, సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా వెంటనే నిజమైనటువంటి వాడు, నిజంగా నీ మేలు కోరేవాడు వెంటనే చేసే పని ఏంటో తెలుసా? అలా ఉందా బైబిల్లో? చూపించి ఒకసారి నాకు. అలా ఉందా బైబిల్లో? నువ్వు మాట్లాడే మాట ప్రకారంగా ఉందా బైబిల్లో? అదేనా ఇంతకాలంగా మనం సంఘంలో ఉన్నందుకు ఇదేనా మనం చేసే పని అని నిజమైన స్నేహితుడైతే వెంటనే అక్కడికక్కడ వాడు నోరు ముయించాలి. నీకు మేలు చేస్తాడు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడన్నది 27వ అధ్యాయంలో గాయములు అన్నాడు. సామెతలు 27లో మేలు కోరే స్నేహితుడు ఎప్పుడు కూడా గాయం చేస్తాడు. ఇంకో మంచి మాట చూసి మనం ఇక్కడికి వద్దాం. 27 సామెతలు 27 చెప్పాను కదా, మంచి మాట ఉంటుందండి అక్కడ. 27:17లో మంచి మాట చెప్తాడు. స్నేహితుల గురించే మాట్లాడుతూ ఏమంటాడు? 6లో స్నేహితుల గురించి చెప్పాడు కదా. 17వ వచనానికి వచ్చేసరికి 27:17లో చూడండి, ఇనుము చేత ఇనుము పదునగును అన్నాడు. ఇనుము చేత ఇనుము. ఏమంటే ఇనుము పాడైపోయింది అంటే, ఇనుము ఏదైనా మీరు వాడే కత్తో లేకపోతే కొడవలో లేకపోతే సుత్తో ఏదో ఇనుప వస్తువు, మీరు వాడుతున్నటువంటి ఒక ఇనుప వస్తువు అది పదును పోయింది, అది వంకర పోయింది. పదును కోల్పోయినా వంకర పోయిన ఒక ఇనుప వస్తువును మరలా దానికి పదును పెట్టాలి అంటే, దాన్ని సరి చేయాలి అని అంటే మరలా దేనితో చేయాలి? మరలా ఇనుప వస్తువునే. అంతేనా అంటే నేను చెప్పేది రైటేనా? ఇనుప వస్తువును మరలా దేని చేత సరి చేయాలి? ఇనుప వస్తువు చేతనే కదా సరి చేస్తారు. ఎందుకంటే ఇనుము బలమైంది. బలమైనటువంటి ఇనుమును సరి చేయాలంటే మళ్ళీ బలమైన ఇనుమే వాడాలి. అలానే ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి ఏం చేస్తాడు? వివేకమును పుట్టించును అన్నాడు. ఇనుము చేత ఇనుమును ఎలా పదును పెడతారో అలానే ఒకడు ఒక చెలికానికి ఏం చేయాలట? వివేకమును పుట్టించును. అంటే వాడు అవివేకంగా ప్రవర్తిస్తున్నాడు నీ స్నేహితుడు. ఒకడు అవివేకంతో ప్రవర్తిస్తున్నాడు. ఎందుకురా ఆదివారం అవసరం? ఏమంటే మీరు ఎప్పుడు కూడా ఆదివారపు ఆరాధనలకు కానీ లేకపోతే సంఘ కార్యక్రమాలకు కానీ లేకపోతే బయట సభలకు కానీ వచ్చేటప్పుడు మీరు అసలు ఎవరికి మీరు ఫోన్ చేయకండి సంఘంలో. ఒకవేళ చేసినా ఎలా ఉండాలి అని అంటే వెళ్దామన్నట్టుగానే ఉండాలి. మనకున్నటువంటి రోగం ఏంటంటే, నువ్వు వెళుతున్నావా అని అడగగానే నేను వెళ్ళట్లేదు అన్నారు అనుకోండి, అక్క రానప్పుడు నేను ఎందుకు? ఆ అన్నయ్య ఎలాగో వెళ్ళట్లేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి? అలా ఏమంటే ఎక్కువ చూడండి, ఆ నెగిటివ్ ఆ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. ఒకవేళ నేను రాలేకపోతున్నాను అన్నప్పుడు, ఓకే ఏదో హెల్త్ ఇష్యూని బట్టి రాలేకపోతున్నారు, ఓకే మీకు ఆరోగ్యం బాగలేదు కదా, నేను వెళ్ళిపోతాను అనుకుంటే పర్వాలేదు. కానీ సైకలాజికల్గా వెంటనే మన మీద పడేటువంటి ఎఫెక్ట్ ఏంటో తెలుసా అండి? ఇంపాక్ట్ ఏంటో తెలుసా అండి? ఆవిడ వెళ్ళట్లేదు నేను ఎందుకులే, ఆ అన్న వెళ్ళట్లేదు నేను ఎందుకులే, ఇది ఎక్కువగా పడుతుంటుంది మన బయట. లేదా కొంతమంది వాళ్ళు వస్తేనే ఏమంటే రావాలి అనుకునేటట్లుగా. ఇదేంటండి ఇది ఇంతకంటే దారుణం అసలు. పోనీ ఒకవేళ అవతల వాళ్ళు మీరు రావట్లేదు కాబట్టి నేను కూడా వెళ్ళొద్దు అనుకుంటున్నానంటే, నిజంగా నీ స్నేహితుడైతే అక్కడ తెలిసిపోతుంది. నిజంగా నీ స్నేహితురాలైతే చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నాకంటే ఆరోగ్యం బాగోలేక, నాకంటే కుదరక, నీకేం పుట్టింది వెళ్ళు,
అని ఇప్పటి వరకు నిజంగా ఏ అక్క అయినా ఏ చెల్లితోనే అన్నదా? అలా అంటే ఆ అక్కతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, ఆ అక్క నిజమైన ఫ్రెండ్ నీకు. కానీ ఎలా సలహా ఇస్తారో తెలుసా? ఎందుకులే, రేపు చూసుకోవచ్చులే, 3 రోజులు కదా, ఈ ఒక్కరోజే కదా, ఆయన 3 వారాలు వెళ్ళాం కదా, ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే, ఉండిపోచేలే, ఏం కాదులే. ఎలా ఇస్తుందో సలహా? వెంటనే కట్ చేయి. ఇలాంటి సలహా ఇచ్చే అక్కను చెల్లిని నీ స్నేహితురాలుగా పెట్టుకుంటే పాడైపోతావు. ఇది కాదు స్నేహం అంటే. ఎందుకంటే అట్లు ఒకడు ఇనుము చేత ఇనుమును పదును పెట్టినట్లు అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టిస్తాడు. అవివేకంగా మాట్లాడితే సరిచేయి వివేకంతో, అవివేకంగా ప్రవర్తిస్తే బుద్ధి చెప్పు. ఎందుకంటే ఎవరికి ఏమంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఎన్నో చేస్తుంటారని అందరికి చెప్తాను, మనం అందరూ చెప్పలేమండి. మన అనుకున్న వాళ్ళతోనే కదా మనం గద్దిస్తాం, మన అనుకున్న వాళ్ళే కదా సరి చేస్తాం, మన అనుకున్న వాళ్ళే కదా మనం మేలు చేస్తాం, మన అనుకున్న వాళ్ళ కోసమే కదా మనం ఆలోచిస్తాం. బయట వాళ్ళకి మనం ఎందుకంటే సలహాలు ఇస్తాం, బయట వాళ్ళని ఎందుకంటే మనం సరిచేయాలనుకుంటాం, బయట వాళ్ళ కోసం మనం ఎందుకంటే ఆలోచిస్తాం. మన అనుకున్న వాళ్ళతోనే మనం కూర్చుంటాము, గంటల తరబడి వాళ్ళ బాధలన్నీ వింటాము, కష్టాలన్నీ వింటాము, వాళ్ళకి సలహాలు ఇస్తాము, సూచనలు ఇస్తాము, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మన అనుకున్నాం కనుక. మరి నిజంగా నువ్వు అంత స్నేహం అనుకున్నప్పుడు తప్పు చేస్తున్నాడు, ఆధ్యాత్మికంగా రోజు రోజుకి బలహీనపడుతున్నాడు, వాక్యం చదవట్లేదు, కుటుంబ ప్రార్థన లేదు, నీకు తెలిసింది ఎందుకు చదవట్లేదు? చదవాలి కదా వాక్యం, నేర్చుకోవాలి కదా వాక్యం, వినాలి కదా వాక్యం, ప్రార్థన ఎందుకు చేసుకోవడం లేదు, ఎందుకు మానేశారు అని ఈ విధమైనటువంటి మోటివేషన్, ఈ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా మీ మేలు కోరే వాళ్ళే. అలాంటి వారితోనే మీరు ఉండండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా వాక్యంతో మిమ్మల్ని ఖండించి గద్దించి సరిచేసి మీ తప్పులు దిద్ది మీకోసం ప్రార్థించి కష్టం అనగానే ముందుగా వాలిపోయే వాళ్ళే నిజమైన స్నేహితులంటే. అంతే తప్ప మీరు ఎక్కడికి వెళ్ళిపోదామంటే అక్కడికి అన్నీ మానుకొని, అవసరమైతే ఆరాధన కూడా మానుకొని మీరు తిరుగుతున్నారు అనుకో, పనికి మాలిన వాళ్ళు. అలా చెప్తున్నాను. ఆరాధన మానుకొని, సంఘ కార్యక్రమాలు కూడా మానుకొని, దైవ కార్యక్రమాలు విడిచిపెట్టి మీరు రమ్మనగానే పొలోమని మీతో వస్తున్నారంటే ఎప్పటికైనా మీ మధ్య ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య వివాదాలు, మీ ఇద్దరి మధ్య కలహాలు ఎంతవరకు వెళ్ళిపోతాయనంటే చెప్పలేము. ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోలేనంత దుస్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు. ఏమని ఇక్కడ రావడాన్ని బట్టే కదా పరిచయాలు. ఏ వాక్యాన్ని బట్టి, ఏ క్రీస్తును బట్టి మనకు పరిచయం ఏర్పడిందో ఆ క్రీస్తు ఆ వాక్యం కంటే ఎక్కువ ఏంటండి మనకు. కనుక ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు మంచివాడైతే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఏం చేయాలి? సరిచేయాలి. అది స్నేహం అంటే. ఇక్కడ తప్పుగా ప్రవర్తిస్తున్నాడు ఎవరు? అమ్నోను. వీడు నిజంగా స్నేహితుడైతే యెహోనాదాబు ఏం చేయాలి? ఒరేయ్, నీకు చెల్లి అవుతుందిరా, నీ ఆలోచన రావడమే దరిద్రం, మళ్ళా దానికోసం ఆలోచించి తిండి తిప్పలు మానుకొని నిద్ర లేకుండా ఉండి ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? నీకు బుద్ధి జ్ఞానం నీకు ఏమనుందరా? నీకు అంతకి కావాలనుకుంటే వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోరా అని చెప్పాలి స్నేహితుడు. అలా చెప్పకుండా ఎంత భయంకరమైన సలహా ఇచ్చాడో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు కపట స్నేహితులు కాబట్టి తప్పుడు సలహా ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, తప్పుడు సలహా ఇచ్చే వాళ్ళంతా మీ నాశనాన్ని కోరుకునేవాళ్ళు, మీ నష్టాన్ని కోరుకునేవారు. మీరు పాడవాలని కోరుకునేవాడు మీకు పాడు సలహాలు ఇస్తాడు. ఏమన్నా తెలుసా? ఒక పని చేయి, నీకు జబ్బు వచ్చింది, రోగం వచ్చింది, ఆరోగ్యం బాగోలేదు అన్నట్లుగా నువ్వు పడుకో, నీ తండ్రి కబురు పెట్టు దావీదుకు. దావీదు పరుగున వస్తాడు, అసలే జ్యేష్ఠుడివి. అప్పుడు ఏం నాయనా అని అడుగుతాడు. నాకు జ్వరంగా ఉంది, భోజనం కూడా చేయటం మానేశాను, నా చెల్లిని ఆ తామారును పంపితే ఆమె చేత సిద్ధం చేయించి భోజనం ఆమె నాకు వడ్డిస్తే నేను తినాలనుకుంటున్నాను అని ఒక మాట అన్నావు అనుకో, అప్పుడు తండ్రి వెళ్ళి ఆయనే స్వయంగా తామారుతో నీ చెల్లితో మాట్లాడి నీ చెల్లిని భోజనం సిద్ధం చేయించి నీకు వడ్డించడానికి పంపుతాడు. అప్పుడు నీ ఇష్టం. ఇదేదో బాగుంది కదా అనుకున్నాడు. వీడు సలహా ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. దావీదు కబురు పెట్టాడు, దావీదు వచ్చాడు. ఏ నాయన అనగానే చెప్పాడు. అలాగా అదెంత మాత్రం. కానీ వీడు లోపల ఉన్న ఈ భయంకరమైనటువంటి ఆలోచన పాపం తండ్రికి తెలియదు. తామారుని పిలిచాడు. అమ్మా, మీ అన్నకు ఆరోగ్యం బాగోలేదట కదమ్మా, చాలా లోతుంది కదా, జ్వరం వచ్చి తిండి కూడా తినట్లేదట కదమ్మా, వెళ్ళి వంట చేసి ఆని చేతులతో వడ్డించు, తింటాడు, కోరికగా ఉందట. పాపం ఆవిడ కూడా తెలియదు కదండి, పాపం అన్న కదా అనుకుంది. కానీ అన్నలో ఇంత దుర్బుద్ధి, ఇంత చెడిపోయి ఉంటాడని అనుకోలేదు కదా. తను కూడా అన్న కదా అనుకుంటూ వచ్చింది, వండింది, చక్కగా వంటంతా సిద్ధం చేసింది, తీసుకుని వస్తుంది అమ్మనోడి దగ్గరకు. వాడికి అసలు తిండి మీద కాదు కదా, ఆమె మీద కదా, తామారు మీద కదా వాడికి మనసంతా. భోజనం ఎందుకని పక్కన పడేశాడు, తను లాగి బలవంతంగా పాడు చేసేసాడు. ఫలితం ఏంటో చెప్పమంటారా? భయంకరమైన దుఃఖంతో ఏడుస్తూ రోదిస్తూ పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయింది. తన తోడబుట్టిన అన్న అబ్షాలోముకి విషయం చెప్పింది. అబ్షాలోము రగిలిపోతున్నాడు. అబ్షాలోము రగిలిపోతున్నాడు. అవకాశం కోసం చూస్తున్నాడు.
ఏ భోజనం వంకతో ఏ భోజనం పేరుతో పిలిపించాడో నేను అదే భోజనం పెట్టి వాడంతా చూస్తాను అనుకున్నాడు. అందరికీ విందు చేస్తాను, అప్పుడు అమ్నోనును కూడా పిలుస్తాను అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఇంట్లో విందు చేయించి ఆ విందుకు అమ్నోనును కూడా పిలిచి అమ్నోనుకు కాస్త పని వాళ్ళతో చెప్పాడు, కాస్త వాడికి ద్రాక్ష రసాన్ని కాస్త ఎక్కువగా పోయండి, మత్తుడైపోతాడు. మత్తుడైపోయిన సమయంలో వాడిని కుట్టి చంపేద్దాం అన్నట్లుగానే వాడిని పిలిచారు, కూర్చోబెట్టారు, భోజనం పెట్టారు, ద్రాక్షరసం పోశారు. మత్తుడైపోయాడు, కొట్టి దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఎవరిని చంపారు అని అంటే తమ్ముడు అబ్షాలోము తమ్ముడు ఎవరిని చంపాడు? అన్నని చంపాడు. ఎందుకు తమ్ముడు అన్నని చంపాడు అని అంటే ఈ చంపబడిన ఈ అన్న తన సహోదరి అయినటువంటి తామారుని ఏం చేశాడు? చెడిపేశాడు. ఇదంతా 2 కుటుంబాలు కాదు, అదంతా ఒకటే కుటుంబం. ఆ ఒక కుటుంబంలో ఒకరేమో చెరచబడిన వారుగా పాడైపోయిన వారుగా దుఃఖిస్తుంటే, ఒకరు మరొక వైపు వచ్చేసేమో చంపబడ్డాడు కదా, చనిపోయాడు కదా, హత్య చేయబడ్డాడు కదా అని ఏమంటే అమ్నోను విషయంలో మరొక వైపు దుఃఖపడుతుంటే, మరొక వైపు వచ్చి అబ్షాలోమేమో అప్పటికప్పుడు రాత్రి హత్య చేశాను కదా, ఈ విషయం తండ్రికి తెలిసిపోతుంది కదా అని అతనేమో పరారైపోయాడు. ఏమంటే అబ్షాలోమే పరారీలో ఉన్నాడు, అమ్నోనేమో చంపివేయబడ్డ శవంగా కళ్ళ ముందు కనబడుతున్నాడు. కూతురు వచ్చేసేమో పాడైపోయి శీలం పోయిందని ఏమంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుండిపోయింది. ఒకటే ఫ్యామిలీ, ఒక్క కుటుంబంలో చూసారు ఎన్ని జరిగిపోయాయో. ఇవన్నీ జరగటానికి కారణం మీరు ఏమంటారు చెప్పండి? నేను ఒకటే అంటాను, వీటన్నిటికీ కారణం చెడు స్నేహం, చెడ్డ స్నేహం. యెహోనాదాబు అనేటువంటి కపటమైన స్నేహితుడు ఇచ్చిన ఈ తప్పుడు సలహా ఏమంటే ఒక ప్రాణం పోవడానికి కారణం, ఒకటి పరారైపోవడానికి కారణం, చెరచపట్టడానికి కారణం, స్టిల్ ఈ రోజు వరకు కూడా దేవుని నామం అన్నజనుల మధ్య దూషింపబడటానికి కూడా కారణమైపోయింది. ఈరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళందరూ కూడా బయట వాళ్ళు తీసుకొచ్చి ఏంటి దరిద్రం అని మనం నిలబెట్టి అడుగుతున్నారు అని అంటే అమ్నోను చేసిన పని కదా? అమ్నోను ఆ పని చేయడానికి తప్పుడు సలహా ఇచ్చింది ఎవడు? యెహోనాదాబు కదా. యెహోనాదాబు ఎవడు? స్నేహితుడు కదా. ఏ స్నేహితుడు? చెడ్డ స్నేహితుడు, దుష్టుడైన స్నేహితుడు. అంటే ఒక తప్పుడు స్నేహితుడు, ఒక దుష్టుడైన స్నేహితుడితో నువ్వు సహవాసం చేస్తే ఆ పరిణామం ఎంత భయంకరంగా ఉంటుంది చూసారా? కుటుంబం అంతా విషాదం, కుటుంబం అంతా దుఃఖం, కుటుంబం అంతా వేదన, రోదన, కన్నీళ్ళు. అప్పటి వరకు సంతోషంతో, అప్పటి వరకు ఆనందంలో మునిగిపోయిన కుటుంబంలో ఒక్కసారిగా విషాదం కేవలం ఒక్క తప్పుడు స్నేహం వల్ల. అందుకే యవనస్తులైన పిల్లలైనా, ఇక్కడ ఏమంటే వివాహమైనటువంటి పెద్దలైనా, స్త్రీలైనా అందరూ మీ స్నేహాలు ఎలాంటివో ఒక్కసారి చెక్ చేసుకుంటారని చెప్తున్నాను. ఒక్క మాట, కొరింథీ మొదటి పత్రిక ముగించేస్తాను. 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33. కొరింథీ మొదటి పత్రిక 15:33లో దుష్ట మోసపోకుడి, అదే కదా అక్కడ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33. మోసపోకుడి, దుష్ట సాంగత్యం అంటే దుష్టునితో సహవాసం మంచి నడవడిని చెరుపుతుంది అన్నాడు. చెరిపేసిందా? పాడు చేసిందా? పాడు చేసేసింది. ప్లీజ్ మీరు స్నేహం చేయండి, స్నేహం వద్దని నేను అంటం లేదు, కానీ మీరు చేసే స్నేహం నమ్మకమైనదిగా ఉండాలి. మీ స్నేహంలో ప్రేమ కనబడాలి, మీ స్నేహంలో త్యాగం కనబడాలి. ఏమంటే ఇదే దావీదుకు సమూయేలు మొదటి గ్రంథం చదువుతున్నప్పుడు, ఇది రెండవ గ్రంథం కదా మనం చదువుకుంది. మొదటి గ్రంథం చదువుతున్నప్పుడు దావీదుకి సహోదరి ఉంది. సహోదరికి ఉంటారు, 3 కుమారులు ఉంటారు. అందులో షెరూయా, అబియా, తర్వాత వచ్చేసి అభిషై. ఏమండి 3 షెరూయా సహోదరి, తనకు ఆషాహేలు ఉంటాడు కదా, రైట్. ఆషాహేలు, యోవాబు, అభిషై, ఈ 3 ఉంటారు. ఈ 3 ఏమవుతారు దావీదు గారికి అంటే మేనల్లుళ్ళు అవుతారు కదా, మన భాషలో మేనల్లుళ్ళు అవుతారు. నిజంగానండి, అల్లుడులు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రక్త సంబంధం అక్కడ కనబడ్డా, నన్ను అడిగితే వాళ్ళు రక్త సంబంధికులుగా అల్లుడు కంటే కూడా వాళ్ళు దావీదు పట్ల నిజమైన స్నేహభావాన్ని చూపించారు. దావీదంటే మామ కాదు, దావీదంటే మాకు స్నేహితుడు. ఎంత స్నేహితుడు అనంటే దావీదు కోసం చచ్చిపోతాం, దావీదు కొరకు మేము చచ్చిపోతాం, దావీదు కొరకు మా ప్రాణాలు అడ్డేస్తాం మేము. అందులో నాకు అభిషై చేసినటువంటి ఒక త్యాగం చూస్తుంటే, అభిషై చేసిన పని చూస్తుంటానండి, అబ్బబ్బా, స్నేహం విషయంలో టాప్లో కనపడతాడు. అల్లుడే కావచ్చు, కానీ స్నేహితుడులాగా ప్రవర్తించాడు. ఏమండి, తన దగ్గర సైన్యంలో చేరినప్పుడు చెప్తున్నాను, అభిషై తన దగ్గర సైన్యంలో చేరినప్పటి నుంచి దావీదు చివరి వరకు కూడా దావీదును ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేడండి. మళ్ళీ చెప్తున్నాను, దావీదు దగ్గర సైన్యంలో చేరినప్పటి నుంచి దావీదు ప్రాణం పోయినంత వరకు ఒక్క క్షణం కూడా దావీదును విడిచిపెట్టలేడు. అదే చెప్తున్నాడు, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు వదిలేస్తాడా?
ఆ, ఎప్పటికీ వదిలిపెట్టాడు, విడవకుండా ప్రేమిస్తాడు. దానికి సాక్ష్యం అభిషై. ఒక సభ్యులు అభిషై ఎలా ఉంటాడు అని అంటే మంచి బలవంతుడు, మంచి బలాఢ్యుడు, మంచి యుద్ధ వీరుడు. చాలా సందర్భాలలో చాలా కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు. నువ్వు చెప్పు రాజా, వాడిని వేసేస్తా నేను అంటాడు, వెళ్ళిపోతా నేను అంటాడు వాళ్ళ మీదకి యుద్ధానికి. అంత ఆవేశం, ఉడుకు రక్తం అంటారు చూసారా, అలా ఉంటాడు అభిషై. ఒక సందర్భంలో దావీదు ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్న సమయంలో దావీదు యుద్ధం చేసి 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 బాగా అలసిపోయి సొమ్మసిల్లాడు. ఇది అవకాశంగా చూశారు ఫిలిస్తీన్లో ఒకరు. చూసి దావీదు అలసిపోయాడు, ఇక దావీదు యుద్ధం చేయలేడు, దావీదుని చంపడం చాలా ఈజీ మనకు అనుకున్నారట. ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం. ఒకసారి చూస్తారా ఆ మాట? సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయములో 15, 16, 17 ఆ వచనాలను మీరు చదువుతున్నప్పుడు ఏమంటే సమూయేలు రెండవ గ్రంథం, క్షమించండి, రెండవ గ్రంథం సమూయేలు రెండవ గ్రంథం 21. సమూయేలు రెండవ గ్రంథం 21, 15, 16, 17 వచనాలలో ఫిలిస్తీయులను ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరగగా, చూడండి, ఫిలిస్తీయులకు ఇశ్రాయేలులకు యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. ఎవరు? దావీదు అలసిపోయాడు యుద్ధంలో. అప్పుడు రెఫాయియుల సంతతి వాడకు ఇష్బీ బెనోబా అను ఒకడుండెను. అతడు ధరించి ఉన్నటువంటి ఖడ్గము క్రొత్తది. ఎవరు? ఈ ఫిలిస్తీన్ల సంతతి వాడు, రెఫాయియుల సంతతి వాడు ధరించినటువంటి ఖడ్గము చాలా కొత్తది. వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపేదనని చెప్పి దావీదు మీదకి వస్తున్నాడండి. ఇప్పుడు వీడు అందులో దావీదు బలహీన క్షణంలో ఉన్నాడు. దావీదు అలసిపోయి సొమ్మసిల్లి ఉన్నటువంటి సమయాన్ని తీసుకొని వీడు వస్తున్నాడు. అప్పుడు చూడండి 17లో సెరూయా కుమారుడు. సెరూయా ఎవరైనా దావీదు యొక్క సహోదరి. సెరూయా ఎవరు? దావీదు యొక్క సహోదరి. దావీదు సహోదరి యొక్క కుమారుడైన అభిషై అంటే దావీదుకు అల్లుడవుతాడు. కానీ అల్లులా కాదు, రక్త సంబంధాన్ని చూపించలేదు ఆయన, అంతకంటే ఎక్కువ. అందుకన్నాడు కదా, తన సహోదరుని కంటే హత్యుండు స్నేహితుడు కలడు. అంటే తన రక్త సంబంధి కంటే కూడా ఎక్కువ స్నేహాన్ని చూపించగలిగినటువంటి వాడు ఉన్నాడు అన్నాడు. దానికి కరెక్ట్గా సూట్ అయ్యే పర్సన్ అభిషై. ఇప్పుడు దావీదుని చూద్దాం. ఏమండి? ఆ సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని, అపదం చూడ, రాజును ఏం చేశాడట? ఆదుకున్నాడు. ఎప్పుడు? దావీదు బలహీనపడిన సమయంలో, దావీదు అలసిపోయినప్పుడు అటువైపు నుంచి వాడు కొత్త కత్తి పట్టుకొని ఏమంటే చాలా 300 పొడవైన ఏమంటారు 300 తులముల ఎత్తు ఇత్తడి కలిగినటువంటి ఆ ఖడ్గాన్ని, ఆ ఈటను పట్టుకొని వాడు వస్తున్న సమయంలో, ఇక అక్కడ ఆ సమయంలో అది చూసినది తెలుసుకున్నటువంటి అభిషై ముందుకెళ్ళాడట. వెళ్ళి ఆ రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపేశాడు. ఒకవేళ ఆ సమయంలో అభిషై అప్రమత్తంగా ఉండకపోతే, అభిషై అప్రమత్తంగా అలర్ట్గా ఉండకపోతే, అభిషై ఆ సమయంలో దావీదు ముందు నిలబడకపోతే, వాడి కత్తి దావీదు మీద పడిపోయేదా? వాడి చేతిలో దావీదు చనిపోయేవాడా? దావీదు తన ప్రాణాన్ని అడ్డేసి తన పరాక్రమంతో, తన వీరోచితమైన పోరాటంతో దావీదును చంపడానికి వచ్చినటువంటి ఆ ఫిలిస్తీని కొట్టి చంపేశాడు. అప్పుడు దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు, చూసారా, అందరూ ఈ విషయం తెలుసుకుని అందరూ వచ్చేసారట. ఆ సమయంలో అందరూ వచ్చేసి దావీదు చుట్టూ నిలబడిపోయి, అయ్యా దావీదు, నువ్వు దీపం లాంటి వాడు అయ్యా, మాకు నీవు ఇశ్రాయేలుకు ఒక దీపం లాంటి వాడు. అమ్మో, దీపం ఆరిపోతే ఇల్లంతా చీకటైపోతుంది. నువ్వు లేనటువంటి రాజ్యాన్ని మేము ఊహించలేమయ్యా. నువ్వు లేకపోతే ఇశ్రాయేల్ అంతా కూడా చీకట్లోకి వెళ్ళిపోతారయ్యా. నువ్వు లేకపోతే ఇశ్రాయేల్ బలహీనమైపోతారయ్యా. అలాంటిది నీ దీపము ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధానికి రావద్దు అని దావీదు చేత ప్రమాణం చేయించుకున్నారట వాళ్ళు. ఎందుకంటే చావవలసినటువంటి దావీదు ఆ రోజు బతికాడు. చావవలసినటువంటి దావీదును ఆ రోజు బతికించింది ఎవరు అనంటే అభిషై. ఏమర్థమవుతుంది? అక్కడనేమో అమ్నోను చావుకు స్నేహితుడు కారణమయ్యాడు. ఎవరు ఆ స్నేహితుడు? యెహోనాదాబు. అమ్నోను చావుకు కారకుడుగా ఒక యెహోనాదాబు కనబడితే, ఇక్కడ దావీదు బ్రతకడానికి కారణం ఎవరు? అభిషై. స్నేహితుడు బ్రతికించేవాడే తప్ప చంపేవాడు కాదు. ఓకే, ప్రార్థన చేస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం వీలవుతే ఎప్పుడైనా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నాయన మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎంతో శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ఇప్పటి వరకు మీ మాటలు విన్నాం. మీ పిల్లలందరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను. వెత్తబడిన వాక్యం నిష్ప్రయోజనముగా పోక, విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాటలు ఫలించాలి. ఏ ఒక్కరూ కూడా నాయన నశించిపోవటం మీకెలా ఇష్టం లేదో, ఇక్కడ సత్యము బోధించబడుతుంది అని, ఈ సంఘంలో మేము ఉంటే వాక్యములో ఆత్మీయంగా మేము ఎదుగుతాము అని, మాకు పని ఉంటుంది అని, పరలోకానికి చేరువగా ఉండగలము అని ఆశతో వచ్చిన ఏ ఒక్కరూ కూడా నాయన
తప్పిపోకూడదు. ఏ ఒక్కరూ జారిపోకూడదు. ప్రతి ఒక్కరూ మాతో పాటు మీరున్న లోకానికి రావాలి. అలా ఏ ఒక్కరూ తప్పిపోకుండా, ఏ ఒక్కరూ విడవబడకుండా ప్రతి ఒక్కరిని చేయి పట్టుకొని మీ వాక్యం వెలుగులో నడిపించటానికి ప్రయాసపడుతున్న నాకు తోడుగా ఉండి స్నేహితుల్లా ప్రవర్తిస్తున్నా కొందరు మీ పిల్లలు, వారికి వారి కుటుంబాలకు తోడుగా ఉండండి. మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి. అందరూ అందరి పట్ల నిజమైన స్నేహభావాన్ని చూపించగలిగే నిజమైన స్నేహితులుగా ప్రవర్తించినట్లు కృప చూపించండి. మమ్మల్ని బలహీనపరిచే, ఆత్మీయంగా పతనానికి నడిపించే, ఆత్మీయంగా బలహీనపరిచే స్నేహాలు మాకొద్దు. అలాంటి వారితో మీరు స్నేహం చేస్తే అది మా వ్యక్తిగత జీవితానికి, మా కుటుంబ జీవితానికి, సంఘానికి చాలా ప్రమాదం అని ఎంచి స్నేహాల విషయంలో జాగ్రత్త పడి నాయన జీవితాలను పాడు చేసుకోకుండా ఉండటానికి కృప చూపించమని కోరుతూ, వచ్చిన మీ పిల్లలను వారి కుటుంబాలను చల్లగా కాపాడి దీవించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.